ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్నం మనం దేవుడి సన్నిధిలో దేవుడిని స్తుతించి ఆరాధించి ఆయన వాక్యమును వినడానికి సిద్ధపడడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. మాథ్యూ 4:19. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొకసారి మధ్యాహ్నకాల సమయంలో మీ సన్నిధిని మేమందరము కలిగి ఉండడానికి, మీ నామమును స్తుతించి ఘనపరచడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి మాకిచ్చిన ఆధిక్యత కొరకు మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి నీకు వందనాలు. ఈ సమయమందు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మను మీ చిత్త ప్రకారం మలిచి మీరు మహిమ పొందమని, ప్రతి ఆటంకాన్ని దూరపరిచి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ తెలుగు ఫాలో అవుతారు కదా? Anybody there who cannot follow Telugu? You cannot follow. Okay, I'll talk to you later. Okay. మనము ఒక గంభీరమైనటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఫాలో మీ, నా వెంబడి రండి అనేటువంటి ఆ ఘోరం అంటే ఆ గొప్ప విషయాన్ని మనం ధ్యానిస్తూ నిన్న మత్తయి సువార్తలో ఎలాంటి వారు యేసు ప్రభువును వెంబడించడానికి ప్రయత్నం చేశారు అనే విషయాన్ని చూసాం. వీ హ్యావ్ లుక్డ్ అట్ సమ్ categories of people, some types of people that try to follow Jesus with various kinds of motives and reasons. And today we are going to look at the most important aspect of following Christ. క్రీస్తును వెంబడించుట అంటే ఏమిటి? ఎలా మనము క్రీస్తును వెంబడించగలం? నూతన నిబంధనలో ఏ రకమైనటువంటి ఫాలోయింగ్ గురించి బైబిల్ మనకు బోధిస్తుంది అనే విషయాలు మనకు చాలా ఉన్నాయి. కానీ మనకున్న 2 సెషన్స్లో కొన్నింటిని మనము ఈ రోజున చూడడానికి ప్రయత్నం చేద్దాం. నా వెంబడి రండి అనేటువంటి మాటలు యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభించిన మొదట్లో పలికినటువంటి మాటలు. ఆయన దేవుడి రాజ్య సువార్తను ప్రకటించడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి కొంతమందిని ఉద్దేశించి ఈ మాటలు ఆయన పలికినట్లు బైబిల్ మనకు చెప్తోంది. సో జీసస్ డిడ్ నాట్ కాల్ ఎవ్రీవన్ టు ఫాలో హిమ్, బట్ వెన్ హీ మెట్ స్పెసిఫిక్ పీపుల్ హీ టోల్డ్ దెమ్ టు ఫాలో హిమ్. దాన్ని బట్టి మనం ఇక్కడ చూసేది ఏంటంటే, కొందరు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయనను తమ రక్షకునిగా తమ ప్రభువుగా చేసుకుని ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడ్డారో అలాంటి వారిని ప్రభు అయినటువంటి యేసు నా వెంబడి రమ్మని పిలవడం అండ్ వారు ఆయన వెంబడి వెళ్ళడానికి ఇష్టపడడం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ, శిష్యులుగా మారినటువంటి ప్రతి ఒక్కరూ, దేవుని ప్రజలుగా గుర్తింపబడ్డానికి ఇష్టపడినటువంటి ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తును వెంబడించుట. వితౌట్ ఫాలోయింగ్ క్రైస్ట్ there is no Christianity, there is no discipleship, there is no way that you can honor God. అయితే ఒక విషయాన్ని ఇక్కడ గమనిస్తాం. యేసును వెంబడించుటకు మునుపు యేసునందు విశ్వాసం ఉంచుట అత్యవసరమైనటువంటి విషయం. అందుకనే మత్తయి సువార్తలో మనం ఒక విషయాన్ని చూస్తాం. ఫాలో మీ కన్నా కమ్ అంటు మీ అనేటువంటి పదాలు మనకు మొదట అవసరం అన్నమాట. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన ద్వారా మారు మనసు అనుభవంలోనికి వస్తారో అలాంటి వారు మాత్రమే ఆ ప్రభు అయినటువంటి యేసును వెంబడించడానికి అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది అనుకుంటున్నట్లు ఫాలో మీ అనగానే మనమేదో ఆయన స్థాపించినటువంటి మతాన్ని వెంబడించడమో, ఆయన స్థాపించినటువంటి ఆచారాన్ని వెంబడించడమో, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి కొన్ని సూక్తులను లేక సిద్ధాంతాలను వెంబడించడమో, లేకపోతే ఆయన ద్వారా లోకంలోనికి వచ్చినటువంటి కొన్ని సాంప్రదాయాలను వెంబడించడమో కానే కాదు. ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు ఫాలో మై టీచింగ్ అని, లేకపోతే ఫాలో మై ఫిలాసఫీ అని, లేకపోతే ఫాలో మై వే అని.
బేసికలీ ఆయన చెప్పింది ఏంటంటే ఫాలో మీ అన్నాడు, నన్ను వెంబడించండి అని అంటున్నాడు. గ్రీక్ సొసైటీలో మీరు చూస్తే యేసు కన్నా ముందు కొంతమంది ఫిలాసఫర్లు ఉండేవారు. వారిలో ప్రముఖులు ప్లాటో కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, సోక్రటీస్ కావచ్చు. ఇలాంటి వారు వేల మంది విద్యార్థులను వారి దగ్గర పెట్టుకుని వారిని వెంట పెట్టుకొని తిరిగేవారు. తిరిగినప్పుడు వారు విద్యార్థులకు ఒకటే చెప్పేవారు, ఫాలో అవర్ టీచింగ్, ఫాలో అవర్ ఫిలాసఫీ, బట్ డోంట్ ఎవర్ ట్రై టు ఫాలో అస్ అని చెప్పేవారు. మమ్మల్ని ఎప్పుడు వెంబడించొద్దు, మా బోధను వెంబడించండి, మా యొక్క సిద్ధాంతాన్ని వెంబడించండి అని చెప్పేవారు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎంత స్పష్టంగా నన్ను వెంబడించండి అన్నారు. ఇక్కడ మనము ఒక ఇండివిజువల్ని వెంబడించడానికి, ఒక గొప్ప వ్యక్తిని వెంబడించడానికి దేవుని చేత ఆదేశించబడ్డాం. ఆయన ఎలాంటి వాడు అనేది న్యూ టెస్టిమెంట్లో చూస్తే ఆయన దేవుని కుమారుడు, ఆయనే నిజరక్షకుడు, ఆయనే జీవాధిపతి, ఆయనే నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్ళి మనకు వారసత్వాన్ని ఇచ్చేటువంటి వానిగా బైబిల్లో మనకు కనబడతాడు. సో అలాంటి ప్రభువును మనము అనుసరించడానికి, అనుచరులముగా ఆయన వెంట వెళ్ళడానికి పిలువబడ్డాం కనుక మన జీవితంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనము ఎంచాలి. క్రిస్టియానిటీ అంటే చాలామంది ఏమనుకుంటారు, జస్ట్ బై బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ మై సిన్ విల్ బి ఫర్గివెన్ అండ్ గాడ్ విల్ గివ్ మీ ఇటర్నల్ లైఫ్, మై నేమ్ విల్ బి రిటన్ ఇన్ ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ అండ్ వన్ డే వెన్ ఐ డై ఆర్ వెన్ క్రైస్ట్ కమ్స్ బ్యాక్ ఐ విల్ గో అండ్ టు బీ విత్ హిమ్ ఫర్ ఎవర్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ బిబ్లికల్ క్రిస్టియానిటీ. బిబ్లికల్ క్రిస్టియానిటీలో బిఫోర్ గాడ్ వాంట్స్ టు టేక్ అస్ టు హెవెన్, హీ వాంట్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ క్రైస్ట్ లైక్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. క్రీస్తు యొక్క పోలిక మన జీవితంలో మనము పొందుకోవడము, దాన్ని మనం కలిగి ఉండడము దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మనము యేసుక్రీస్తును వెంబడిస్తామో అప్పుడే సాధ్యమవుతుంది. ప్రపంచంలో గత 2000 సంవత్సరాలుగా మీరు చూస్తే క్యాథలిక్స్ వచ్చారు, ఫాలో అస్ అని చెప్పారు. ఆ తర్వాత కల్ట్స్ వచ్చాయి, ఫాలో అస్ అని చెప్పారు. ఆ తర్వాత క్యారిస్మాటిక్ పర్సనాలిటీస్ వచ్చారు, ఫాలో అస్ అని చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా ఒక విశ్వాసిగా, ఒక క్రిస్టియన్గా, ఒక డిసైపుల్గా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, వీఆర్ నాట్ సపోజ్ టు ఫాలో an institution, we are not supposed to follow an individual, we are called to follow the Son of God, the true Savior and our Lord. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసును వెంబడించడానికి మనము ఆయన చేత పిలువబడ్డాం. నేను పాయింట్లోకి వెళ్ళక మునిపి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆర్ యూ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్? మిమ్మల్ని మీరు క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తిగా ఎంచుతున్నారా? ఎందుకంటే చాలామంది మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు. అయితే బైబిల్ ప్రకారము క్రిస్టియన్స్ ఆర్ సపోజ్ టు బి ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును అనుసరించేటువంటి వారే క్రైస్తవులు. నామినల్ క్రిస్టియన్, రియల్ క్రిస్టియన్ అనేటువంటి డిస్టింక్షన్ని మనము క్రైస్తవ లోకంలో తీసుకుని వచ్చాం. ఎందుకు అట్లాంటి డిస్టింక్షన్ వచ్చింది? ఎందుకంటే రియల్ క్రిస్టియన్ క్రైస్ట్ ఫాలోవర్గా ఉంటాడు, నామినల్ క్రిస్టియన్ నేమ్ సేక్గానే ఉంటాడు, కానీ నిజంగా క్రీస్తును తన జీవితంలో వెంబడించేటువంటి వానిగా ఉండడు. బైబిల్లో మరి క్రీస్తును వెంబడించుట అంటే ఏంటో కొన్నింటిని మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. మాథ్యూ 16:24. ఇక్కడ చాలా స్పష్టంగా యేసు ప్రభు తనను వెంబడించుట ఏంటో బయలుపరిచారు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని ఆయన చెప్పారు. ఈ కాంటెక్స్ట్ని మీరు చూస్తే 21వ వచనం నుండి మనం చూసుకుంటూ వస్తే, యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఆయన సిలువ వేయబడతారు, ఆయన శ్రమలు అనుభవిస్తారు, శాస్త్రులు పరిసయ్యులు ఆయన్ని అప్పగిస్తారు అనేటువంటి విషయాలన్నింటినీ తన శిష్యులకు చెప్పడం ప్రారంభించారు. సో ఆయన యొక్క మార్గం ఎంత కష్టతరమైనటువంటి మార్గము ఆయన శిష్యులకు చెప్పడం మొదలుపెట్టినప్పుడు వెంటనే పేతురు ఆయన్ని పక్కకి తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన అలాంటి దాన్ని చేయకుండా ఆపు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ టైంలో యేసుక్రీస్తు పేతురును గద్దించినట్లు అండ్ ఆ తర్వాత అతనికి అతనితో ఉన్నటువంటి వారందరికీ మాటలు చెప్పినట్లు మనం ఇక్కడ చూస్తాం. మనం చూసేది ఏంటంటే, టు ఫాలో జీసస్ వీ మస్ట్ డినై అవర్ సెల్వ్స్ అండ్ టేక్ అప్ ద క్రాస్. మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను తీసుకుని ఆయన్ని వెంబడించుట ద్వారానే ఆయన అనుచరులంగా మారగలుగుతాం. కానీ మరో రకంగా మనం ఆ అనుచరులుగా మారడానికి వీలు అనేది ఉండనే ఉండదు. సో యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవడైనాను నన్ను వెంబడింపగోరనే ఎడల, ఎవరైనా నన్ను మరి ఫాలో అవ్వాలని కోరుకుంటే, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విశ్వాసిగా మనం ఉన్నప్పుడు క్రీస్తు అనుచరులంగా మారడానికి మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. దాంట్లో ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంటంటే,
క్రీస్తును అనుసరించాలి అనేటువంటి బలమైన కోరిక ఉండాలి. క్రీస్తు కొరకు నేను జీవించాలి అనేటువంటి బలమైన వాంఛ మనకు ఉండాలి. క్రీస్తే నాకు సమస్తముగా మారాలి, ఆయన కొరకు నేను జీవించాలి, నా జీవితాన్ని ఆయన కొరకు నేను అర్పించుకోవాలి అనేటువంటి ఆ ధ్యేయము, దీక్ష ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడే మనము మొదటి మెట్టు వేయగలం. Without having true commitment towards Christ, without having a passionate desire for Christ, it will be utterly impossible for anybody who considers himself or herself a Christian to follow him, because that is what the Lord says here. ఆ కోరిక ఉన్నప్పుడు దాన్ని బట్టే మనం ప్రభు కొరకు జీవించడానికి, ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. ప్రతి మనిషి ఏదో ఒక ప్యాషన్తో బ్రతుకుతాడు. తన జీవితాన్ని నడిపించడానికి ఏదో ఒకటి తన జీవితంలో తనకు ఉంటుంది. అదే తన ప్రైమరీ డిజైర్ అనొచ్చు, అదే తన మెయిన్ ప్రయారిటీ అనొచ్చు, లేకపోతే అదే తన లైఫ్ గోల్ అనొచ్చు. సో క్రైస్ట్ ఏమని చెప్తున్నాడు? ఎప్పుడైతే నన్ను వెంబడించుట, నన్ను కోరుకుంటారో అప్పుడే మీకు ఇది సాధ్యము అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. రెండవది మీరు చూసినట్లయితే మనల్ని మనం ఉపేక్షించుకోవాలన్నాడు. అంటే సెల్ఫ్ డినయల్ అనేది మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే యేసును అనుసరించుట వీలవుతుంది. నా సెల్ఫ్ డినయల్ అంటే అదొక పెద్ద సబ్జెక్ట్, దాంట్లోనికి ఇప్పుడు వెళ్ళడానికి నాకు టైం లేదు. కాకపోతే 3 ముక్కల్లో నేను చెప్తాను. నేను నేర్చుకున్నది ఏంటో 3 ముక్కల్లో చెప్తాను. సెల్ఫ్ డినయల్లో మొదటిది ఏంటంటే, వి మస్ట్ లెర్న్ టు డినై అవర్ డ్రీమ్స్. మనమందరం కూడా ఎన్నో రకాలైనటువంటి కళలు మన జీవితానికి సంబంధించి కంటాం అన్నమాట. నా జీవితం ఇట్లా ఉండాలి, నా జీవితం అట్లా ఉండాలి, నా యొక్క భవిష్యత్తు ఇట్లా ఉండాలి, నా యొక్క అంతం అట్లా ఉండాలి అనేటువంటివి అనేక రకాలైనటువంటి కళలు మనం కంటూ ఉంటాం. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో మన కళలన్నింటినీ కూడా మనం ఉపేక్షించడం ప్రారంభించాలి. రెండవది, వి నీడ్ టు లెర్న్ టు డినై అవర్ డిజైర్స్. మనకెన్నో కోరికలు ఉంటాయి, ఎందుకంటే దేవుడు మనల్ని ఒక హ్యూమన్ బీయింగ్గా తయారు చేశాడు. ఆ హ్యూమన్ బీయింగ్లో అనేక రకాలైనటువంటి లెజిటిమేట్, ఇల్లెజిటిమేట్ కోరికలు మనకు ఉంటాయి. క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా మనం పక్కన పెట్టడం మొదలు పెట్టాలి. అండ్ దెన్ వీ నీడ్ టు లెర్న్ టు డినై అవర్ డీడ్స్. మనం చేసేటువంటి పనులను మనం పక్కన పెట్టడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం పక్కన పెడతామో అప్పుడే మనము క్రీస్తు యేసును అనుసరించడం అనేది మనకు సాధ్యమవుతుంది. మన జీవితపు హక్కులన్నింటినీ కూడా ఆయనకు మనం రాసిచ్చేయాలి. కొన్నిసార్లు మీరు పెద్ద పెద్ద సినిమాలు తీసినప్పుడు వింటూ ఉంటారు, అన్ని రైట్స్ వాళ్ళకి అమ్మేశారు అని. దాని అర్థం ఏంటంటే, దాని తర్వాత వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేసినప్పుడు ఎంత లాభం వచ్చినా కూడా ఎవరైతే రైట్స్ కొన్నారో వారికే ఆ లాభం కలుగుతుంది, కానీ తీసినటువంటి వానికి దాంట్లో కొంత భాగమే వస్తుంది, అంతా రాదు. యేసు మనల్ని తన రక్తమిచ్చి కొన్నాడు. యేసు మనల్ని తన ప్రాణాన్ని అర్పించి ఆయన బలిగా మారి మనల్ని తన యొక్క బిడ్డలుగా మార్చుకున్నాడు. కనుక మన జీవితంలో ఎప్పుడైతే మన యొక్క హక్కులన్నిటినీ ఆయనకు మనం ఇస్తామో అప్పుడు ఆయన్ని అనుసరించుట అనేది మనకు వీలవుతుంది. సెల్ఫ్ డినయల్ లేకుండా అది మన జీవితంలో సాధ్యం అనేది అవ్వదు. డిఎల్ మూడీ అందుకే అనేవాడు, గాడ్ సెండ్స్ నో వన్ అవే ఎంప్టీ ఎక్సెప్ట్ దోస్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అని. ఎవరైతే తమతో తాము నిండి ఉంటారో అలాంటి వారు దేవుడికి పనికిరారు, దేనికి పనికిరారు. కానీ ఎవరైతే తమను తాము ఖాళీ చేసుకుంటారో అలాంటి వారు క్రీస్తు చేత, ఆత్మ చేత, దేవుడి విషయాల చేత నింపబడి దేవుని కొరకు వాడబడేటువంటి వారిగా ఉంటారు. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఇస్, as soon as you die to yourself, you need to understand this. As soon as you die to yourself, you begin to live for God. నీ కొరకు నీవు ఎప్పుడైతే చచ్చిపోతావో అప్పుడు దేవుని కొరకు నీవు జీవించడం ప్రారంభిస్తావు. క్రైస్తవ్యానికి ఇతర మతాలకు చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. హిందూయిజంని మనం తీసుకున్నా, బుద్ధిజంని మనం తీసుకున్నా, జైనిజంని మనం తీసుకున్నా, సిక్కిజంని మనం తీసుకున్నా, ఇంకా చాలా ఇజమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం తీసుకొని క్రిస్టియానిటీని పక్కన పెట్టి పోలిస్తే ఇది ఒక రాడికల్, రెవల్యూషనరీ అండ్ అంటే లైఫ్ థ్రెటనింగ్ డివోషన్గా, రిలిజన్గా మనకు కనిపిస్తుంది. క్రైస్తవ్యంలో అహాన్ని తీసివేసేటువంటి, స్వంతాన్ని తీసివేసేటువంటి ముఖ్యమైనటువంటి గుణాన్ని ప్రభు బోధించినట్లు మనం చూస్తాం. అండ్ చాలామంది క్రైస్తవులకు ఇక్కడే పెద్ద సమస్య అన్నమాట. వారిని వారు ఉపేక్షించుకోలేరు, కనుకనే దేవుడిని అనుసరించడం వారికి కష్టమైపోతుంది. బిల్లీ బ్రే అనేటువంటి ఒక బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి వ్యక్తి రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత ఆయన జీవితం వాక్యానుసారంగా మార్చుకోవడం మొదలుపెట్టాడు. ఒక రోజున ఆయన ఆ మైన్లోనికి వెళ్ళి పనిచేయడానికి పూనుకుంటున్నప్పుడు పక్క నుండి ఒకడు వచ్చి చాలా గట్టిగా చెంప మీద లాగి కొట్టాడనమాట. ఎంత గట్టిగా కొట్టాడంటే గూబ గుయ్యమంటది కదా, అట్లా గూబ గుయ్యమనిపోయింది.
అయితే బిల్లీ బ్రేని అంతకు మునుపు, ఆయన మారు మనసు పొంది రక్షింపబడక మునుపు ఆ దేశంలో ఎవ్వరు అట్లా కొట్టే సాహసం చేసేవారు కాదు. ఎందుకంటే ఆయన ఒక బలమైనటువంటి బాక్సర్గా దేశం అంతట్లో గుర్తింపు పొందాడు. ఆయన పిడిగుద్దులతో ఎవరినైనా సరే పడగొట్టేస్తాడు అనేటువంటి పేరు ఉండింది. ఇప్పుడైతే ఈ కొట్టినోడు అన్నాడు, నువ్వు మెథడిస్ట్గా మారిపోయావు గనుక నీకు తగిందే, ఈ శాస్త్రి నీకు తగిందే అని గట్టి కొట్టినప్పుడు బిల్లీ బ్రే అతడి వైపు చూస్తూ ఏమనకుండా అన్నాడంట, నేను నిన్ను క్షమించాను, నేను నీ కొరకు మంచి బుద్ధి కలుగునట్లు ప్రార్థన చేస్తాను, నా ప్రభు కూడా నిన్ను క్షమించునుగాక అని వెళ్ళిపోయాడంట. మన లైఫ్లో అలాంటి సిచ్యువేషన్లోనికి మనం ఎప్పుడు వస్తామో, ఎప్పుడైతే మనల్ని మనం ఉపేక్షించుకుంటామో, ఎప్పుడైతే మన అహాన్ని మనము సిలువేసుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనం కాదనుకుంటామో, అప్పుడే నిజమైనటువంటి క్రైస్తవ్యంలోనికి మనం వస్తాం. అప్పుడే నిజమైనటువంటి క్రీస్తును మన జీవితంలో మనం ఇతరులకు చూపించగలుగుతాం. అలాంటి క్రైస్తవ్యంలోనికి మనల్ని తీసుకురావడానికే యేసుక్రీస్తు ప్రభు మనల్ని మనం ఉపేక్షించుకోవాలని వాక్యంలో మనకు నేర్పిస్తున్నాడు. హెచ్ఈ బాస్ట్ అనేటువంటి భక్తుడు అందుకే అంటాడు, డిసైపుల్షిప్ మీన్స్ క్రూసిఫైయింగ్ ది ఈగో అండ్ పుట్టింగ్ క్రైస్ట్ అండ్ అదర్స్ ఫస్ట్. నిజమైన శిష్యరికం అంటే మనల్ని మనం సిలువేసుకోవడం, క్రీస్తును ఇతరులను మన ముందు పెట్టుకొని జీవించడం. అలాంటి క్రైస్తవ్యంలోనికి ఈ రాత్రి నీవు నేను వచ్చామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి చిన్న విషయానికి మనము సతమతమైపోతూ ఉంటాం. చాలా విషయాల్లో మనం వెనకబడిపోతుంటాం. వాక్యంలో మనకు తెలుసు, వాక్యం వింటుంటాం, పాటల్లో ప్రార్థనలో వాటిని మనం ఒప్పుకుంటుంటాం, కానీ నిజ జీవితంలో ప్రవర్తనలోనికి వచ్చేసరికి మాత్రం దాన్ని మనం చాలాసార్లు ఏమరపాటుతో లేకపోతే అయిష్టతో దాన్ని పాటించకుండానే మన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అలాంటి స్థితిలో ఉంటే ఈ రోజున ఒకటి గుర్తుపెట్టుకుందాం, క్రీస్తు కొరకు మనం జీవించుట అసాధ్యం. క్రీస్తును అనుసరించుట అనేది అసాధ్యంగా మారిపోతుంది. పేతురు గురించి నిన్న ఒక మాట నేను చెప్పాను. పేతురు యేసును వెంబడించాడు, కానీ దూరం నుండి వెంబడించాడు, సేఫ్ డిస్టెన్స్ నుండి వెంబడించాడు. ఎందుకని? ఎన్నో కారణాలు ఉన్నాయి. పేతురు ఆ రకంగా చేయడానికి కలిగిన కొన్ని కారణాలు ఈరోజు నేను చెప్తాను. ఒకటి, యేసుతో పోల్చబడ్డానికి ఇష్టపడలేదు. యేసుతో ఒకనిగా గుర్తింపబడితే యేసుకు ఎలాంటి శిక్ష విధించబడుతుందో, యేసు భవిష్యత్ ఏ రకంగా తయారవుతుందో పేతురు భవిష్యత్తు కూడా ఆ రకంగానే మారిపోతుందేమో అనేటువంటి భయానికి పేతురు గురయ్యాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాడు కనుక తనను తాను అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోనికి నెట్టివేసుకోవడానికి పేతురు ఇష్టపడలేదు. తన ప్రయోజనాన్ని కోరుకుని తన జాగ్రత్తను తీసుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకటి గుర్తుపెట్టుకుందాం. చాలాసార్లు మనం మర్చిపోతాం, యేసు మన కోసం ప్రాణం పెట్టాడు, కానీ మనం యేసు కోసం ఏ రకమైనటువంటి సమస్యను, ఏ రకమైనటువంటి ప్రమాదాన్ని, ఏ రకమైనటువంటి రిస్క్ను తీసుకోవడానికి కూడా వెనుకంజ వేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మన లైఫ్లో మనం క్రీస్తును వెంబడించేటువంటి వారంగా ఉండలేం. పేతురు తన పేరు, తన ప్రతిష్ట, తనకున్నటువంటి హోదా, తనకున్నటువంటి భవిష్యత్తును క్రీస్తు కొరకు కోల్పోవడానికి ఇష్టపడలేదు. కాకపోతే చాలా సందర్భాల్లో ఈ విషయాలను బట్టే మనం క్రీస్తును ఒప్పుకునే బదులు, డిక్లేర్ చేసే బదులు డినై చేసేటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడైతే సెల్ఫ్ని డినై చేయమో అప్పుడు తప్పకుండా మనం చేసేటువంటి రెండో పని ఏంటంటే మన సేవియర్ని డినై చేస్తాం. అదే ఈ ప్యాసేజ్లో మనం చదువుతాం. పీటర్, అది మీరు మత్తయి సువార్త 26లో చూసినా లేకపోతే మార్కు సువార్త 14లో చూసినా 3 సార్లు యేసును తాను ఎరుగనని బొంకినట్లు మనం బైబిల్లో గమనిస్తాం. రిచర్డ్ డెంటన్ అనేటువంటి ఒక రిలీజియస్ ఫిలాసఫర్ ఉండేవాడు. ఆయన దేవుని వాక్యాన్ని బోధించేవాడు. ఆయన బోధ ద్వారా మరి వూల్సీ అనేటువంటి ఒక భక్తుడు, విలియం వూల్సీ అనేటువంటి భక్తుడు తయారయ్యాడు. ఆ తర్వాత తన విశ్వాసం కొరకు వూల్సీ హతసాక్షిగా మారిపోయాడు. అతన్ని తీసుకుపోయి బ్లడీ మేరీ కాలంలో జైల్లో పెట్టి అతన్ని చంపే ప్రయత్నం జరుగుతున్నప్పుడు వూల్సీ ఒక రోజున డెంటన్ అడిగాడంట, నువ్వు కూడా నాతో పాటు చెరసాలకు రావాల్సింది కదా, ఎందుకు రాలేదు అని. అప్పుడు ఆయన అన్నాడంట, ఐ డు నాట్ వాంట్ టు బర్న్ ఫర్ ద కాజ్ ఆఫ్ క్రైస్ట్ అని. నేను క్రీస్తు కొరకు కాలిపోవడానికి ఇష్టపడట్లేదు అని అన్నాడు. కానీ విచిత్రం ఏమైందో తెలుసా? కొన్ని రోజుల తర్వాత రిచర్డ్ డెంటన్ యొక్క ఇల్లు తగలబడిపోవడం ప్రారంభమైంది. ఆయన ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువుల్ని బయటికి తెచ్చుకుందామని లోపలికి పరిగెత్తుకుంటూ పోయాడు. లోపలే ఇరుక్కుపోయి తగలబడి కాలి బూడిదైపోయాడు. మన లైఫ్లో చాలాసార్లు మనం లోకానికి ఆహుతైపోతాం, మన స్వార్థానికి ఆహుతైపోతాం, లేకపోతే సాతాను యొక్క బానిసత్వానికి ఆహుతైపోతాం. కానీ మన ప్రాణప్రియుడైనటువంటి యేసు క్రీస్తు కొరకు మనల్ని మనం కష్టపెట్టుకోవడానికి అంతగా ఇష్టపడకుండా జీవించే వారంగా ఉంటాం.
ఎందుకు డిస్టెన్స్ అంటే సెల్ఫిష్నెస్ ఒకటి, సిన్ ఒకటి, స్పిరిచువల్ లెథార్జీ ఒకటి. ఈ 3 కారణాల చేత పేతురు యేసును దగ్గరగా వెంబడించలేకపోయాడు. మత్తయి సువార్త 10:38లో మనం చూస్తే యేసుప్రభు అందుకే అంటాడు, ఎవడైనను నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. తన సిలువను ఎత్తుకోకుండా నన్ను ఎవడు వెంబడించలేడు, అలాంటి వాడు నాకు పాత్రుడు కాడు. థామస్ ఏ కెంపిస్, ఆయన గురించి మనకు తెలుసు. ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఒక పుస్తకాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. దాన్ని అందరూ మరి ఇప్పటికి కూడా పాటిస్తారు. ఆయన ఒక మాట అంటాడు, మెనీ ఫాలో జీసస్ టు ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ బట్ ఫ్యూ టు ద డ్రింకింగ్ ఆఫ్ ద కప్ ఆఫ్ హిస్ ప్యాషన్ అంటారు. అందరూ రొట్టె విరచడానికి వస్తారంట, కానీ ఆయన గిన్నెలోనిది ఏదైతే తాగాడో దాన్ని తాగడానికి అందరూ ముందుకు రారు. ఈస్ట్ ఇంగ్లాండ్ నుండి కొంతమంది ట్రూప్స్ మరి ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆ సైన్యంతో పాటు ఒక యవన సైనికుడి యొక్క భార్య కూడా యూనిఫామ్ వేసుకొని, సోల్జర్స్ యూనిఫామ్ వేసుకొని ఆ బెటాలియన్తో పాటు వెళ్ళిపోయింది. కొన్ని దినాల తర్వాత గుర్తించారు ఆ అమ్మాయిని. గుర్తించామని పట్టుకొని ఆమెను నిలదీసి ప్రశ్నించినప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? నా భర్తను నేను ఎడబాయలేను, నా భర్త యుద్ధానికి పోతున్నాడు, యుద్ధంలో బ్రతుకుంటాడో చచ్చిపోతాడో వెనక్కి వస్తాడో రాడో నాకు తెలియదు కనుక చావైనా బ్రతుకైనా సరే నా భర్తతోనే నేను ఉండాలి అని తెగించి ఇట్లా యూనిఫామ్ వేసుకొని సైన్యంలో ఎవరికి కనపడకుండా నా భర్తకు దగ్గరగా ఉండడానికి పనిచేశాను అని చెప్పింది. మనం పాడతాం కదా, నా ప్రాణ ప్రియుడా, నా కాబోయే వరుడా. మరి నిజంగా ఆయన వరుడైతే, ఆయన మన ప్రాణ ప్రియుడైతే ఆయన కొరకు మనం ఎంతైనా తెగించేటువంటి వారంగా అలా చాలాసార్లు చాలామంది క్రైస్తవులు మనకు కనిపించరు. మత్తయి సువార్త 9:9లో ఈ మత్తయి సువార్తికుడి గురించే ఆయన జీవితానికి సంబంధించిన ఒక విశేషం కనిపిస్తుంది. ఆయన ఒక రోజున యేసు దర్శించినప్పుడు ఏం చేశాడో దాని గురించి ఇక్కడ రాశాడు. 9వ అధ్యాయం 9వ వచనం, మాథ్యూ 9:9లో, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. నా మత్తయి గురించి మనం చెప్పుకోవాలంటే, హీ వాజ్ అ ట్యాక్స్ కలెక్టర్, హీ వాజ్ వర్కింగ్ ఫర్ ద రోమన్ గవర్నమెంట్. అండ్ ఇస్రాయేల్ దేశంలో సుంకపు గుత్తదారులు, సుంకర్లు అంటే ఇస్రాయేలీలకు చాలా కోపం. ఎందుకంటే వీరు రోమన్ల తరపున వీరి దగ్గర నుండి 7-9% కన్నా ఇంకా ఎక్కువ శాతం తీసుకొని పిండి పిప్పి చేసేవారు. దాన్ని బట్టి వారు చాలా బాధపడుతూ వారిని మరి కోపగించుకొని ద్వేషించేటువంటి వారిగా ఉండేవారు. ఇతడు 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు, చక్కని జీవితాన్ని జీవిస్తున్నాడు. సడన్గా యేసుప్రభు సీన్లో ప్రత్యక్షమై నా వెంబడి రమ్మని చెప్పగానే అతడు ఒక డైలమాలోనికి వచ్చేసాడు. ఆయన ఇప్పుడు ఏం చేయాలి? తన సంపాదన, తన జీవితము, తన కుటుంబము, తన భవిష్యత్తు గురించి ఆలోచించాలా, లేకపోతే పిలుస్తున్నటువంటి యేసుప్రభు గురించి ఆలోచించి ఆయన వెంట వెళ్ళిపోవాలా? ఎక్కువ టైం పట్టలేదు. బైబిల్ మనకేం చెప్తోంది? వెంటనే అతడు చూశాడు, నా చేతుల నిండా నేను సంపాదిస్తున్నటువంటి ట్రెజర్ కన్నా నా ముందు నిలబడినటువంటి క్రైస్ట్ ఈజ్ ద ట్రూ ట్రెజర్, హీ ఈజ్ ది ఇటర్నల్ రిచెస్ దట్ ఐ నీడ్ టు హ్యావ్, ఐ నీడ్ టు పొజెస్ అని చెప్పి ఆయన దాని అంతటిని విడిచిపెట్టి లేచి యేసును వెంబడించాడు. ఒకవేళ ఆ రోజున మత్తయి యేసును వెంబడించి ఉండకపోతే దేవుడి చేతుల్లో అతడు ఒక బలమైన సువార్తికుడిగా మనకు మత్తయి సువార్తను అందజేసేటువంటి భక్తునిగా ఉండేవాడే కాడు. కాకపోతే ఆ రకంగా ఆయన అన్నింటినీ విడిచి యేసును వెంబడించాడు కనుక మనకు మత్తయి సువార్త అనేది బైబిల్లో కనిపిస్తుంది. అందుకేనేమో అనుకుంటాను, దాదాపు 24 సార్లు యేసును వెంబడించుట గురించి మత్తయి సువార్తలో మనము చదువుతాం. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ జీవితంలో నీవు యేసును వెంబడించేటువంటి అనుచరురాలిగా ఉంటే, నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఒక పుస్తకం చదువుతున్నప్పుడు నేను చదివాను, అమెరికా దేశము ఎన్ని వందల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది? ఇట్ వాస్ ఫౌండెడ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 400 years బ్యాక్, ఇజంట్ ఇట్? ఫౌండింగ్ ఫాదర్స్ వచ్చారు. ఫౌండింగ్ ఫాదర్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక ఓడలో వచ్చారు, ఒక చోట దిగారు. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వారికి హోమ్ సిక్నెస్ ఒకవేళ కలిగి ఉండి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలని ఒకవేళ అనుకొని ఉంటే, వెనక్కి వెళ్ళిపోవడానికి వారు వచ్చినటువంటి వెసల్ వారికి అందుబాటులోనే ఉండింది. వారు ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయి ఉంటే అమెరికా ఇప్పటికి కూడా అమెరికాలోనే ఉండేది, కానీ ఇలాంటి అమెరికాగా ఉండేది కాదు. అండ్ ఈ రోజున ఇక్కడ చర్చ్ ఉండి ఇక్కడ మనం ఈ రకమైనటువంటి మీటింగ్ పెట్టుకునే వాళ్ళం కాదు. వారు అనుకున్నారు దేవుడు మమ్మల్ని ఆ దేశానికి తీసుకుపోతున్నాడు, దేవుడు మమ్మల్ని అక్కడ నిలబెడతాడు, దీవిస్తాడు అని. ఆ ఉద్దేశంతో వారు దేవుడి చేత అనుసరించబడి వచ్చి ఇక్కడ స్థాపించబడ్డారు.
ఆ రకంగానే డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి దేవుడి చేత పంపించబడినప్పుడు ఆయన వెళ్ళాడు. ఆయన అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఆ రకంగా మనం చూసుకుంటే చాలామంది క్రీస్తును అనుసరించాల్సి వచ్చినప్పుడు తమను తాము ఉపేక్షించుకున్నారు, తమ సిలువనెత్తుకున్నారు. అండ్ ఆయన ఎక్కడికైతే వారిని నడిపించాడో ఆ స్థలానికి వారు వెళ్ళి ఆయన పనిని చేశారు. బైబిల్కి ఇప్పటికీ ఒక తేడా మనం చూస్తాం. బైబిల్లో ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారు ఆయన కోసం అన్నిటినీ విడిచిపెట్టేవారు. కానీ ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వారిలో మెజారిటీ ఆయన ద్వారా అన్నిటినీ పొందుకుందాం అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు. అలాంటి జీవితాన్ని మరి వాక్యానుసారంగా మనం పోల్చి చూసుకుంటే అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితము అని మనకు అనిపించదు. సో మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకున్నప్పుడే యేసును వెంబడించుట సాధ్యం. రెండవది యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. యోహాను సువార్త జాన్ చాప్టర్ 8 వర్స్ 12. యోహాను సువార్త 8:12. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చాలా అంటే గొప్ప మాటలు పలికారు. కాకపోతే ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు ఈ మాటలు పలికారు. అండ్ ఏ టైంలో పలికారో దాని గురించి కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు పర్ణశాలల పండుగ సమయంలో దేవాలయంలో ఉన్నారు. దేవాలయంలో ఉన్నప్పుడు అక్కడికి వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని కొంతమంది పట్టుకొని తీసుకుని వచ్చి ఆయన ముందు నిలబెట్టారు. నిలబెట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి, మరి నీవైతే ఏమంటావు ప్రభువా అని ఆయనను ఇరుకున పెట్టడానికి వారు ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి ఆ స్టోరీ మనకు తెలుసు. ఆయన చెప్పాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి విసరమని. అప్పుడు బైబిల్ చెప్తోంది పెద్దల నుండి చిన్నల వరకు అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఆమెను చూస్తూ ఒక మాట చెప్పారు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇకను పాపము చేయకుము అన్నారు. ఇకను పాపము చేయకుము, సిన్ నో మోర్ అని చెప్పిన తర్వాత ఆయన ఈ స్టేట్మెంట్ చేశారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని ఆయన చెప్తున్నాడు. సో యేసును వెంబడించుట అంటే రెండవదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి? యేసును వెంబడించుట అంటే చీకటిలో నడువకుండుట. యేసును వెంబడించుట అంటే వెలుగులో నడుచుట. యేసును వెంబడించుట అంటే యేసు ఏ రకంగా జీవిస్తున్నాడో అలాంటి జీవితంలో మనం కూడా పాలిభాగస్థులముగా మారుట. నా యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. బైబిల్ ప్రకారము మనమందరము కూడా ఒకప్పుడు అంధకారములో జీవిస్తున్నాము. అందుకనే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ రకంగా చెప్పబడుతుంది, ఆయన మనల్ని చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు అని. ఆ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఎందుకు పిలిచాడు? ఆయనతో మన జీవితాన్ని పంచుకొని ఆయనతో మనం జీవించడానికి ఆయన పిలిచాడు. రెండు రకాలుగా మనం చీకట్లో నుండి దేవుడి చేత వెలుగులోనికి తీసుకురాబడ్డాం. ఒకటి, వీఆర్ ఆల్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్. అజ్ఞాన అంధకారంలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. ఒకప్పుడు మనకు దేవుడు తెలియదు. ఎఫ్ఎస్సి 2 ప్రకారం మీరు చూసుకుంటే, ఇప్పుడు టైం లేదు కనుక నేను ఆ వచనాలు మీకు చూపించట్లేదు. ఒకప్పుడు మనము దేవుడిని ఎరుగనటువంటి వారమని బైబిల్ చెప్తోంది. ఒకప్పుడు మనకు జీవం అంటే ఏంటో తెలియదు. ఒకప్పుడు మనకు పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు. ఒకప్పుడు మనకు జీవితాన్ని ఎలా జీవించాలో తెలియదు. ఒకప్పుడు మనం ఎందుకు సృష్టించబడ్డామో తెలియదు. ఒకప్పుడు ఈ లోకంలోనికి మనం ఎందుకు తీసుకురాబడ్డామో తెలియదు. ఒకప్పుడు మనం దేవుడి పోలికలో దేవుడి స్వరూపమందు చేయబడ్డాము అనేటువంటి గొప్ప సత్యము మనకు తెలియదు. సో మనమందరం కూడా అజ్ఞాన అంధకారంలో జీవిస్తున్నప్పుడు క్రీస్తు లోకంలోనికి వచ్చి మనకు ఆ యొక్క గొప్ప సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాడు. 1912లో అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగినప్పుడు వుడ్రో విల్సన్ గెలిచాడు. ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన తన ఆంట్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమెను కలిశాడు. చాలా కాలం తర్వాత వుడ్రో విల్సన్ ఆయన ఆంట్ ఇద్దరు కలుసుకున్నప్పుడు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆమె అడిగిందంట, ఏం చేస్తున్నావు విల్సన్ అని అడిగితే, నేను మొన్నే ఎలక్షన్స్ గెలిచాను, ప్రెసిడెంట్ని అయ్యాను అని అన్నాడు. అప్పుడు ఆ మందంట, దేనికి ప్రెసిడెంట్ అయ్యావు అంటే, అదేంటి దేనికి ప్రెసిడెంట్ అయ్యామంటావు, నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రెసిడెంట్ని అయ్యాను అని అన్నప్పుడు, సిల్లి కూతలు కూయొద్దు అందంట. అంటే డోంట్ టాక్ సిల్లీ అని. ఆమె అమెరికా దేశంలో ఉంది, ఆమెకు ఎలక్షన్స్ అయినట్టు తెలుసు. కాకపోతే ఆమె నెవ్యూ వుడ్రో విల్సనే అమెరికన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు అనేటువంటి ఆ
విషయం ఆమెకు తెలియకుండా ఆమె అంధకారంలో, అజ్ఞానంలో బ్రతుకుతోంది. ఈ రోజున కూడా చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుడతారు, క్రైస్తవ సంఘంలో పెరుగుతారు, క్రైస్తవ బైబిల్ పట్టుకొని తిరుగుతారు, క్రైస్తవ పాటలు పాడతారు, క్రైస్తవ ప్రార్థనలు చేయించుకుంటారు, క్రైస్తవులతో సహవాసం ఉంటుంది. కానీ క్రీస్తు విషయంలో ఇంకా అజ్ఞానంలోనే, అంధకారంలోనే బ్రతికేటువంటి వారిగా ఉంటారు. ఎంతమంది తమ హృదయం మీద చేయి పెట్టుకొని చెప్పగలరు దట్ ఐ నో క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ సేవియర్ అని? ఎంతమంది చెప్పగలరు ఐ హ్యావ్ అ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అని? ఐ నో అబౌట్ క్రైస్ట్ అని చెప్పడం గొప్ప విషయం కాదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ వేర్ యూ కెన్ సే దట్ ఐ నో క్రైస్ట్ on a personal level, then you can consider yourself as a true Christian. ఆ రకమైనటువంటి స్థితిలో మనలో చాలా మంది లేరు. అనేక సభల్లో నేను వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది పాస్టర్ల పిల్లలతో నేను మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే వారి ఫాదర్ పాస్టర్, వారి ఫాదర్కి పెద్ద హిస్టరీ ఉంటుంది, రికార్డ్ ఉంటుంది. కానీ పిల్లలకి మాత్రం దేవుడు కానీ దేవుడి విషయాలు కానీ ఏ మాత్రం తెలియకుండా వాళ్ళు బతుకుతుంటారు. సో దేవుడు మనల్ని అజ్ఞాన అంధకారంలో నుండి, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్లో నుండి ఆయన వెలుగులోనికి తీసుకుని వస్తాడు. రెండవది డార్క్నెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నుండి ఆయన మనల్ని వెలుగులోనికి తీసుకుని వస్తాడు. బైబిల్ చెప్తోంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపులలో రకరకాలుగా ఉంటారు, పాపపు శాతము రకరకాలుగా ఉండొచ్చు. కొంతమంది బహిరంగంగా పాపం చేస్తారు, కొంతమంది ఆంతరంగికంగా పాపం చేస్తారు. కాకపోతే పాపం విషయంలో అందరూ కూడా పాపులని దేవుడు తీర్మానించేశాడు. దేవుడు ఇచ్చినటువంటి తీర్పు అన్నమాట. కొంతమంది చూపుల ద్వారా, కొంతమంది ఆలోచనల ద్వారా, కొంతమంది ఉద్దేశాల ద్వారా, కొంతమంది క్రియల ద్వారా, కొంతమంది నోటి ద్వారా, కొంతమంది నడవడి ద్వారా రకరకాలుగా చేయొచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరూ పాపము చేత బానిసగా, బందీగా పట్టబడి జీవిస్తున్నప్పుడు యేసు లోకానికి వెలుగుగా వచ్చి వారిని దాంట్లో నుండి బయటికి తీసుకురావడానికే సిలువ కార్యం చేశాడు. సో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు నన్ను అనుసరించాలంటే ఇక నుండి ఆ యొక్క విచ్చలవిడి జీవితంలో మీరు ఉండడానికి వీల్లేదు. దాన్ని విడిచి మీరు నాతో నేను ఇచ్చేటువంటి స్వాతంత్రంలో సమృద్ధి గల జీవాన్ని కలిగి స్వచ్ఛమైన ప్యూర్ లైఫ్లోనికి మీరు రావాల్సి ఉంటుంది. రెండు విషయాలు నేను బ్రీఫ్గా చెప్పి ముగిస్తాను. కాకపోతే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేను దేవుని బిడ్డను, నేను దేవుని ప్రజను అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్ ఒక మాట చెప్తోంది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. గాడ్ ఈజ్ లైట్ అండ్ దెర్ ఈస్ నో డార్క్నెస్ ఇన్ హిమ్ అట్ ఆల్. అండ్ రెండవది, మొదటి యోహానులోనే మనం చూస్తాం, ఎవడైతే ఆయనతో సహవాసము కలిగి ఉంటాడో వాడు చీకట్లో నడుచుకోడు, లేకపోతే వెలుగులో నడుచుకునేటువంటి వాడే ఆయనతో సహవాసం కలిగి ఉంటాడు. క్రిస్టియన్ లైఫ్లో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం చూసేటువంటి ఒక పెద్ద బలహీనత, లేకపోతే ఒక పెద్ద అంటే హిందీలో అంటుంటారు దెబ్బ అంటారు కదా, అంటే ఒక మచ్చ, ఒక మార్క్ ఏంటంటే చాలామంది వేలెత్తి మనల్ని అంటారు, మీకు మాకు పెద్ద తేడా లేదు అని. మేమేం చేస్తున్నామో మీరు అదే చేస్తున్నారు, మేము అబద్ధం ఆడతాం మీరు అబద్ధం ఆడతారు, మేము లంచం ఇస్తాం మీరు లంచం ఇస్తారు, మేము చెడు చూస్తాం మీరు చెడు చూస్తారు, మేము చెడు వింటాం మీరు చెడు వింటారు, మేము చెడు అంటాం మీరు చెడు అంటారు. సో మాకు మీకు పెద్ద ఫరక్ లేదు. ఇక్కడ మీకు అట్లాంటి వాళ్ళు తగులుతారో లేదు కానీ నాకు నిరంతరం తగులుతూనే ఉంటారు మినిస్ట్రీలో తిరుగుతున్నప్పుడు. అట్లాంటి స్టేట్మెంట్స్, అట్లాంటి కామెంట్స్, అట్లాంటి మరి అవగాహన, పర్సెప్షన్ ప్రజల్లోనికి ఎందుకు వచ్చిందంటే వ్యత్యాసం కలిగి క్రీస్తు చేత పిలువబడినటువంటి వారు ఆయన వెలుగు ఉన్నట్లు ఆయన్ని అనుసరించి వెలుగులో నడుచుకునేటువంటి వారు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. రెండు విషయాలు మనము ఇక్కడ చూసుకొని ఈ సెషన్ని ముగించేసుకుందాం. ఒక్కసారి మీ బైబిల్ని తిప్పండి, కొలస్సీ 1వ అధ్యాయము 13వ వచనం. Colossians 1:13. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు అంటే సేటన్స్ డొమినియన్ నుండి, సేటన్స్ కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ నుండి దేవుడు మనల్ని కంప్లీట్గా ఫ్రీ పీపుల్గా మార్చాడు. ఆ తర్వాత తాను ప్రేమించిన తన కుమారుడు యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా మనల్ని మార్చాడు. నౌ వీ హ్యావ్ బికమ్ ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
మీకు తెలుసు, ఇండియాలో మీరున్నప్పుడు, ఇండియన్ సిటిజన్స్గా మీరున్నప్పుడు మీకు అక్కడ ఇండియా గురించి ఉన్నటువంటి అవగాహన, ఇండియాలో ఉన్నటువంటి లాస్ ప్రకారము మీరు నడిచారో లేదో, మరి ఏం చేశారు అనేది మీకు తెలుసు, ఒక అవగాహన ఉంది మీకు. ఇప్పుడు మీరు అమెరికన్ సిటిజన్స్గా ఒకవేళ మారి ఉంటే ఆర్ భవిష్యత్తులో మారితే మీరు కూడా ఒకటి గ్రహిస్తారు. అమెరికాలో ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మనస్తత్వంతో అమెరికాలో ఉండలేం. అవునంటారా కాదంటారా? ఇండియాలో చూడండి, ఎట్లా అంటే అట్లా ట్రాఫిక్ని మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అమెరికాలో అట్లా కాదు. మీరు ఇండియా కొన్ని రోజులు వచ్చిన తర్వాత అక్కడ ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఉంటే, నాకు తెలిసినటువంటి కొంతమంది బంధువులు వచ్చినప్పుడు ఉంటే వాళ్ళు ఇండియన్ ట్రాఫిక్కి అడాప్ట్ అయిపోతారనమాట. వాళ్ళు కూడా కట్లు కొడుతుంటారు, కానీ ఇక్కడ కొట్టరు. ఇక్కడ ఎవ్వరు లేకపోయినా కూడా వచ్చి ఆగుతారు, అటు ఇటు చూస్తారు, జాగ్రత్తగా ముందుకు పోతారు. అంటే ఏ కింగ్డంలో, ఏ గవర్నమెంట్ కింద మనం ఉన్నామో ఆ రూల్, ఆ యొక్క లా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాలసీస్ని పాటించడం మనం మొదలు పెడతాం. ఒకప్పుడు సేటన్ కింగ్డమ్ కింద ఉన్నాం కనుక అట్లా జీవించాము. ఇప్పుడు క్రైస్ట్ కింగ్డమ్ కిందకి వచ్చాం. హిస్ రూల్ ఈజ్ అ రూల్ ఆఫ్ రైచియస్నెస్. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ హోలీనెస్. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన పరిపాలన కింద మనం ఉన్నప్పుడు, ఆయన గవర్నెన్స్ కింద మనం ఉన్నప్పుడు తప్పకుండా మనము చీకట్లో నడిచేటువంటి వారంగా ఉండం, పాపమును అలవాటు ప్రకారం చేసేటువంటి వారంగా ఉండం, దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన కొరకు మనం జీవించేటువంటి వారంగా ఉంటాం. అందుకనే ట్రూ బిలీవర్స్ క్రైస్ట్కి ఎంత దగ్గర అవుతారో వారు కార్నాలిటీకి అంత దూరం అయిపోతారు. ఈ లెసన్ ఒకవేళ మీ లైఫ్లో మీరు నేర్చుకోలేదంటే, ఐ కెన్ ఈజీలీ సే దట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ క్రైస్ట్. క్రీస్తును మీరు వెంబడించట్లేదు. మనం యేసుక్రీస్తుతో ఒక్కొక్క దినం గడుపుతున్న కొలది పరిశుద్ధత వైపు మనం వెళ్ళకపోతే, నీతి వైపు మనం వెళ్ళకపోతే, దైవ భీతి వైపు మనం వెళ్ళకపోతే, మనం ఈజీగా చెప్పుకోవచ్చు మనం ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు మన జీవితాన్ని జీవిస్తున్నాము. పైన మనకి పూత ఉంది, లోపలంతా ఇంకా రోత ఉంది అని మనం చెప్పుకోవచ్చు. యోహాను సువార్త 3:19-20 వచనాల్లో ఈ మాట ఉంటుంది. ఎందుకని చాలామంది క్రైస్తవులు, లేకపోతే సోకాల్డ్ క్రైస్తవులు పరిశుద్ధులుగా జీవించలేకపోతున్నారంటే, ఇక్కడ ఒక కారణాన్ని ఆయన చూపిస్తున్నాడు. యోహాను సువార్త 3:19, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. సో వారు ఇంకా పాపాన్నే ప్రేమిస్తున్నారు, ఇంకా వారి దుష్కార్యాలనే ప్రేమిస్తున్నారు కనుక వారు ప్రభు యొక్క మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడట్లేదు. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును అని 20వ వచనంలో రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో దేవుని కొరకు పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా మీరు జీవించగలుగుతున్నారా? బీజింగ్లో ఎయిర్పోర్ట్లో ఒక చైనీస్ ఉమెన్, ఆమె పేరు జావ్, ఆమె మరి బీజింగ్ ఎయిర్పోర్ట్ నుండి ఇంకొక ప్లేస్కి, ప్రాంతానికి వెళ్ళడానికి బ్యాగ్ చెక్ ఇన్ చేసింది. క్యారీ ఆన్ బ్యాగ్ తీసుకొని ఆమె ఇక సెక్యూరిటీ త్రూ పోతున్నప్పుడు ఆమె క్యారీ ఆన్ బ్యాగ్లో ఒక కాగ్నాక్ బాటిల్ దొరికిందనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అలౌ చేయమని చెప్పారు. దాన్ని మీరు తీసేయండి, దాన్ని మేము వదలమని చెప్తే ఆమె చెక్ ఇన్ బ్యాగేజ్ని తీసుకోవడానికి టైం అయిపోయింది, అది వెళ్ళిపోయింది కనుక రాదు వెనక్కి. ఏం చేసింది, $200 పెట్టి కొన్నది రెమీ మార్టిన్ ఎక్సో ఎక్సలెన్స్. అది ఎట్లా వేస్ట్గా వదిలేస్తుంది కనుక ఏం చేసింది, దాని యొక్క మూత విప్పేసి మొత్తం అంతా తాగేసింది. మొత్తం అంతా కాగ్నాక్ బాటిల్ ఎంటీ చేసేసి ఇక ఆమె నిలబడలేని పరిస్థితి వచ్చేసింది అనమాట. తూలుతూ ఉంటే ఆమెను ఎయిర్ క్రాఫ్ట్లోనికి వాళ్ళు అలౌ చేయలేదు. ఆమెను అక్కడే వారు కూర్చోబెట్టి వీల్ చైర్లో తీసుకొని వెళ్ళి లోపల ఒక చోట పడుకోబెడితే కొన్ని గంటల తర్వాత ఆమె ఇంటి నుండి కొంతమంది వచ్చినప్పుడు ఆమె లేచి కూర్చుంది. ఇప్పటికి కూడా చాలామంది క్రిస్టియన్ అయిన తర్వాత కూడా, క్రైస్ట్తో మన వాక్ మొదలుపెట్టిన తర్వాత కూడా ఇంకా కొన్ని లోక సంబంధమైనటువంటి విషయాలను మనం విడిచిపెట్టడానికి ఇష్టపడం. వాటిని వదిలేయండి అని ఆయన చెప్తుంటాడు కానీ వదిలిపెట్టం. సో వాటిని మనం ఇంకా పోసేసుకొని వాటిని మనలో భాగం చేసేసుకుంటే మనము ఆయనతో వెళ్ళలేని స్థితిలోనికి వచ్చేస్తాం. మనకు మనం అపకీర్తిని తెచ్చుకునేటువంటి వారంగా ఉంటాం. అట్లాంటి పరిస్థితి చాలామందిలో ఉంటుంది. బైబిల్ అందుకనే 2 కొరింథీ 6:14 ఒక మాట చెప్తోంది, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని. ఎప్పుడైతే వెలుగు సంబంధులు ఆ సత్యాన్ని తెలుసుకుంటారో ఇక చీకటితో ఎలాంటి పొత్తు పెట్టుకోరు. ఎప్పుడైతే మన లైఫ్లో పాపం అనేది వ్యర్థమైనది, పాపం అనేది వికృతమైనది, పాపం అనేది వృధా అనేది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఇక దాంతో ఏ సంబంధం పెట్టుకోకుండా మనం ప్రభు మార్గంలో ముందుకెళ్తాం. నాకు బైబిల్లో ఇష్టమైనటువంటి కొన్ని వచనాల్లో ఒక వచనము 2 కొరింథీ 5:21. దాంట్లో ఈ రకంగా ఉంటుంది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను.
ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఆయనకు పాపమేంటో తెలియదు. ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఎందుకు చేయబడ్డాడు? ఎందుకంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, సో దట్ వీ కుడ్ బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. అండ్ దట్స్ ద రీజన్ వై క్రైస్ట్ వాజ్ మేడ్ సిన్ ఫర్ అస్ హూ న్యూ నో సిన్. మరి ఇది మన ముందు ఎప్పుడు సవాల్ చేస్తూ ఉండాలనుకుంటాను నేను. Every time we are tempted, every time we are seduced, every time we get attracted to that which is not right in the sight of God, we should constantly remember that He was made sin for us who knew no sin, so that we can become the righteousness of God in Christ. So first, under His governance, ఆయన పాలన కింద మనం ఉన్నప్పుడు మనం వెలుగులో నడుస్తాం, చీకట్లో ఉండం. రెండవది, లెట్ మీ క్లోజ్ విత్ దిస్, అండర్ హిస్ గైడెన్స్, వీఆర్ అండర్ హిస్ గైడెన్స్. మీకు ఈ వచనం తెలుసు, 119, 105. అయినా కూడా జస్ట్ దాన్ని ఒకసారి టచ్ చేసి నేను ప్రార్థన చేస్తాను. 119, 105 వచనం. ఇది కూడా మనకి సండే స్కూల్ మెమరీ వర్స్ కింద అయిపోయింది. దాంట్లో వేసేసారు దీన్ని. మెమరీ వర్స్ కిందనే పనికి వస్తుంది కానీ లైఫ్కి పనికిరాదు అది. నీ వాక్యము నా దీపం, నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో దేవుడు తన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే మనల్ని నడిపించడానికి ఆ వాక్యమును ఇచ్చినట్లు బైబిల్ మనకు చెప్తోంది. దేవుని వాక్యాన్ని మనం ఎంత శ్రద్ధతో చదువుతామో, ఎంత శ్రద్ధతో దాన్ని మనము పఠిస్తామో, ఎంత శ్రద్ధతో దాన్ని మనము ధ్యానిస్తామో, ఎంత శ్రద్ధతో దాన్ని మన జీవితంలో క్రమముగా రెగ్యులర్ బేసిస్లో భాగముగా చేసుకుంటూ పోతామో, అంత ఎక్కువగా నీతిలో, ఆధ్యాత్మికతలో, భక్తిలో, పరిశుద్ధతలో మనం పెరగడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. దీంట్లో నా లైఫ్ ఒక టెస్టిమనీ అనమాట. అంటే నాట్ దట్ ఐఎమ్ అ బిగ్ సెయింట్ ఆర్ సంథింగ్, బట్ వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్, దేవుడి వాక్యం నుండి నేర్చుకుంటున్నది జీవితంలో అప్లై చేసుకోవడం మొదలుపెట్టినప్పుడే అప్పుడే రియల్ పీస్, అప్పుడే జాయ్ అన్స్పీకబుల్, అప్పుడే రియల్ పవర్, అప్పుడే రియల్ హోప్ అనేది ఎక్స్పీరియన్స్ చేయగలం. సో దేవుడి వాక్యము మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగు. మనము చీకట్లో అంత కూడా డార్క్గా ఉన్నప్పుడు, పైన ఒక్క స్టార్ లేకుండా, మూన్ లేకుండా, ఒక్క లైట్ లేకుండా ఉన్నప్పుడు, అలాంటి జంగల్ గుండా మనం పోవాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఎంత చిన్న లైట్ ఉన్నా కూడా అది మనకు గ్రేట్ హెల్ప్గా పనిచేస్తుంది. సో ఈ లోకంలో దేవుడి వాక్యము ఆ రకంగా మనకు ఉపయోగపడడానికి దేవుడు అనుగ్రహించాడు. కాకపోతే దాన్ని ఎంత మట్టుకు మనం వినియోగిస్తున్నాము అన్నదే ప్రశ్న. చాలామంది దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేన్ని నిర్లక్ష్యం చేయరేమో అని అనిపిస్తుంది నాకు. దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే దేవుడిని నిర్లక్ష్యం చేయడమే. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండేను. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ఎక్కువ వాక్యంలో మీరు జీవిస్తే అంత ఎక్కువ వెలుగు మీ జీవితంలో ఉంటుంది, అంత ఎక్కువ వెలుగు మీ జీవితంలో మిమ్మల్ని దేవుడి మార్గాల్లో నడిపిస్తుంది. ఆ రకమైనటువంటి జీవితానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఓల్డ్ టెస్టమెంట్ టైంలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చినప్పుడు పగలు వారు ప్రయాణం చేయడానికి మేఘ స్తంభముగా, రాత్రి వారు ప్రయాణం చేయడానికి అగ్ని స్తంభముగా ఆయన వారికి వెలుగునిచ్చాడు. కాకపోతే ఒక చోటుకు వచ్చినప్పుడు మీరు నిర్గమకాండం 13, 14 తర్వాత చదువుకోండి. అక్కడ ఏమని ఉంటుంది? ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల వెనకాల పడి వచ్చినప్పుడు ముందున్నటువంటి దేవుని దూత వెనక్కి వచ్చేసి వీరి వెనక భాగంలో, అంటే ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయులకు మధ్యలో ఆయన వచ్చి నిలబడ్డాడు. అలా నిలబడినప్పుడు ఒక ఆశ్చర్యాన్ని దేవుడు అక్కడ చేశాడు. ఏం చేశాడు? ఇటువైపు ఐగుప్తీయుల వైపు మేఘం ఉండింది గనుక వీరికి చీకటి, అటువైపు ఇశ్రాయేలీయుల వైపు అగ్ని స్తంభముగా ఉన్నాడు గనుక వారికి వెలుగు. అందుకనే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను చూడలేకపోయారంట. లోకంలో రెండు రకాల ప్రజలు ఉన్నారు. వెలుగులో బ్రతికేవారు ఉన్నారు, చీకట్లో బ్రతికేవారు ఉన్నారు. మన చుట్టూ ఉన్నటువంటి నాన్ క్రిస్టియన్స్, అంటే క్రైస్ట్లెస్ నాన్ హీదన్ పీపుల్ అందరూ కూడా వారిలో వెలుగు లేకుండా వారు స్వతహాగా బై నేచర్, బై డిఫాల్ట్, బై ఇన్స్టింక్ట్ ఈ పాపాలన్నీ చేస్తున్నారు. వారి మధ్యలో డిస్టింక్టివ్ పీపుల్గా ఉండడానికి పిలువబడినటువంటి మనము క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు ఇలాంటి చీకటిలో జీవించకుండా వెలుగుతో మనం జీవించేటువంటి వారంగా ఉంటాం. అలాంటి జీవితానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆ రకమైనటువంటి జీవితం మీకుందా అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రొసెషనల్ క్యాటర్ పిల్లర్ అంటారు. అంటే క్యాటర్ పిల్లర్స్లో కూడా చాలా రకాల క్యాటర్ పిల్లర్స్ ఉంటాయన్నమాట. దీనికి స్పెషల్గా ప్రొసెషనల్ క్యాటర్ పిల్లర్ అంటారు. ఎందుకంటే ఇది ఆలోచన లేకుండా తన ముందున్నటువంటి క్యాటర్ పిల్లర్ వీపుకి తన మూతి పెట్టి దాని వెనకాల ఫాలో అయిపోతుంటుంది అనమాట.
అది ముందు వెనకాల ఆలోచించదు, అది ముందు ఎట్టిపోతుంటే ఇది వెనకాల అట్టే పోతుంటుంది. సో చాలామంది చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు నాకు ప్రొఫెషనల్ క్యాటర్ పిల్లర్స్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ముందున్నోడు ఎటు నడిపిస్తే వాడి వెనకాల మూతి పెట్టుకొని అటు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ఘోరమైనటువంటి లైఫ్కి దేవుడు మనల్ని పిలవలేదు, వదలలేదు. మనకు యేసు ప్రభు ఒక గొప్ప కాల్ ఇచ్చాడు, ఫాలో మీ. So we have a great role model, we have a grand example. So let us look unto Christ. ఏ మనిషి మనకు ముఖ్యం కాదు, ఏ ఇన్స్టిట్యూషన్ మనకి ముఖ్యం కాదు. లార్డ్ ఆఫ్ గ్లోరీ, లార్డ్ ఆఫ్ లైఫ్, లార్డ్ ఆఫ్ ట్రూత్, లార్డ్ ఆఫ్ లైట్, జీసస్ క్రైస్టే మనకు ముఖ్యం. ఆయన్ని వెంబడించడం మొదలు పెడితే మన జీవితం ధన్యమవుతుంది. మిగతా కొన్ని నెక్స్ట్ సెషన్లో నేను పంచుకుంటాను. ప్రార్థన చేద్దాం. మీ తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక నిమిషము మీ సమయం తీసుకోండి. అండ్ మీ జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోండి. దేవుడు తన వాక్యమును వినిపించిన ప్రతిసారి మనలో మార్పును కోరతాడు, మనల్ని మారుస్తాడు, మెరుగుపరుస్తాడు. సో ఈ టైంలో మనం ఆ ప్రకారం మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవడం మనకు ఆశీర్వాదకరం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ ఉదయము మరొకసారి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యము మా కొరకే మీరు రాయించారు, ఏర్పాటు చేశారు, భద్రపరిచారు, మీ ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నారు. క్రీస్తును వెంబడించు వారముగా ఉండుట ఎలా, ఏ రకంగా వెంబడించగలం అనే విషయాలు మేము క్లుప్తంగా ధ్యానిస్తుండగా ఇక్కడున్న మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ వాక్యము మా హృదయాంతరంగాల్లో కార్యము చేయునట్లు సహాయము చేయమని, ఈ సభల ద్వారా మీ సంకల్పమే నెరవేర్చుకుని మహిమ పొందమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.